వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులపై వరుస హత్యలు, దాడులు జరుగుతున్నాయని డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే రాజకీయ హత్యలు చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, ఉదయం నుంచి కూడా జరిగిన సంఘటన మనము చూస్తాము. చిన్నంబావి మండలము లక్ష్మీపల్లి గ్రామానికి చెందినటువంటి సీనియర్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన గురించి ఉదయం నుంచి కూడా మనం విజువల్స్ ద్వారా చూస్తా ఉన్నాము. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే ఈ సంఘటన గాని, ఈ దారుణ హత్య గాని జరిగినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ హత్యగానే జరిగిందని చెప్పేసి, పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక మంచి నేతగా ఎదిగినటువంటి శ్రీధర్ రెడ్డి గ్రామంలో అంటే ఎలాంటి వివాదాలకు కానీ, ఎలాంటి దురుద్దేశాలు కానీ ఆయన వద్ద ఉండేవి కావని, చీమకు కూడా హాని చేయనటువంటి శ్రీధర్ రెడ్డిపై ఇలాంటి హత్య జరగడం కేవలం ఆయన రాజకీయ ఎదుగుదలను చూసి మాత్రమే ఇదంతా కూడా హత్య చేసినట్టుగా ఉందని చెప్పేసి, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ఈయన ఎవరు హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఇప్పటి వరకే ఈ లక్ష్మీపల్లి గ్రామానికి చేరుకున్నారు కొంతమంది నేతలు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడైతే సంఘటనా స్థలం ఉందో శ్రీధర్ రెడ్డి సొంత ఊరు లక్ష్మీపల్లికి స్వయంగా కేటీఆర్ తో పాటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తర్వాత మన్నె కిషాంక్, గువ్వల బాలరాజు వీళ్ళంతా కూడా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో లక్ష్మీపల్లి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలంలో ఏం జరిగింది, తర్వాత దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించి తర్వాత కుటుంబ సభ్యులను ఓదార్స్తారు. ఈ లోపు అంటే లక్ష్మీపల్లి నుంచి కూడా శ్రీధర్ రెడ్డి ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ డెడ్ బాడీ కూడా మార్గ మధ్యలో అంటే వనపర్తికి వెళ్లే మార్గ మధ్యలో కూడా ఈ డెడ్ బాడీని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కొల్లాపూర్ నియోజకవర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 3 అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరైతే టీఆర్ఎస్ నేతలు అంటే కాంగ్రెస్ ను ప్రశ్నించేటువంటి నేతలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఒక్కరొక్కరినిగా పైన దాడి చేయడం, లేదంటే హత్యలు కూడా చేయడానికి వెనకాడటం లేదని చెప్పేసి ఇక్కడ స్థానిక నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూసాం గత 2 నెలల క్రితము అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనంతరం కూడా ఒక మాజీ సైనికుడు బీఆర్ఎస్ నేతను కూడా వాళ్ళు మట్టుబెట్టినటువంటి పరిస్థితిని చూసాం. దానిపైన కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి దానిపైన చర్యలు తీసుకోకపోవడం, స్వయంగా కేటీఆర్ గారు కూడా ఆ హత్య జరిగిన వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. అప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నతాధికారులను డిమాండ్ చేయడం జరిగింది. కానీ
ఎలాంటి పోలీసులు వాటి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా మొన్న ఈ అచ్చంపేటలో తర్వాత కొల్లాపూర్ లో ఈ దారుణాలు జరుగుతున్నాయి. తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవి పునరావృతం కాకుండా చూడాలి. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు మరియు జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా డీజీపీకి స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కానీ డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి 4-5 రోజుల్లోనే మళ్ళొక సంఘటన ఈ రోజు జరగడం మరి ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఎవరైతే ఎవరి హస్తం ఉందో వాళ్ళను గుర్తించి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికైతే థ్రెట్ ఉందో వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి డీజీపీ కోరినప్పటికీ పోలీసు వారి లోపల ఎలాంటి స్పందన లేదని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఒక మంచి నేతగా మంచి పేరున్నటువంటి శ్రీధర్ రెడ్డి ఎదుగుతున్న క్రమంలో కావాలని చెప్పేసి పార్టీని వీక్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కావడం, అతని క్యాడర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా హత్య చేసి మట్టు పెట్టినట్టుగా ఇలా ఇక్కడ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ చిన్నంబావి మండలంలో శ్రీధర్ రెడ్డి హత్యతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తంగా గ్రామస్తులు పూర్తి స్థాయిలో అంటే మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి వ్యక్తి, తర్వాత సౌమ్యుడు, ఎవరి వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా అవమానించేవాడు కాదు, కించపరిచే వ్యక్తిత్వం కాదు. ఉద్దేశపూర్వకంగానే మంచి వ్యక్తిని ఇలా ఎవరైనా సరే దారుణంగా ఇట్లా హత్య చేసిన వారిని తర్వాత వారిని వెనుక ప్రోత్సహించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇలాంటి హత్యలు, ఇలాంటి దారుణాలు, ఇటువంటి దాడులు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూరు, అచ్చంపేటలో పరిపాటిగా మారాయని చెప్పవచ్చు. ఏదేమైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.